नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। चेयुता पेन्शनसाठी पात्रांनी अर्ज करावा, अर्ज स्वीकार आणि ऑनलाईन प्रक्रिया, कलेक्टरांची पाहणी। एअरपोर्टसाठी भूसंपादन प्रक्रिया वेगामध्ये, परिसरामध्ये 3 पथकांकडून सर्वेक्षण। CCI पुनर्जीवनासाठी स्थानिक BJP खासदार आमदार तयार नाहीत, माजी मंत्री। केंद्रावर दबाव आणण्यासाठी साधना कमिटीच्या वतीने रिले आमरण उपोषण। रिम्स सुपर स्पेशालिटीमध्ये दुर्मिळ शस्त्रक्रिया यशस्वी, लंग कॅन्सर, थायरॉइड ऑपरेशन। रिम्स संचालकांची माहिती। आजच्या सविस्तर बातम्या। सरकारी आदेशानुसार नवीन पेन्शनसाठी आजपासून 31 ऑगस्टपर्यंत अर्ज स्वीकार असल्याचे जिल्हाधिकारी राजश्री शहा यांनी सांगितले। मंगळवारी उटनूर मंडळ केंद्रातील MPO कार्यालयातील कार्यक्रमाला ते हजर होते। चेयुता योजनेअंतर्गत नवीन अर्ज स्वीकार आणि ऑनलाईन नूतनीकरण प्रक्रिया, ITDA PO मकरंद यांच्यासोबत पाहुणे अधिकाऱ्यांना अनेक सूचना आणि आदेशही दिले। ग्रामीण भागामध्ये पंचायत सचिवांकडे आणि शहरी भागामध्ये वार्ड अधिकाऱ्याकडे अर्जाचे फॉर्म उपलब्ध असल्याचे सांगण्यात आले। विधवा, एकल महिला, दिव्यांग, गीता कामगार, विणकर कामगार आणि फायलेरिया रुग्ण यांनीच या संधीचा लाभ घ्यावा असे सुचवले। पात्रांनी अर्जासोबत रेशन कार्ड, आधार कार्ड, बँक खाते, फोटो, बँक खात्याला लिंक असलेला मोबाईल नंबर जोडणे आवश्यक असल्याचेही सांगण्यात आले। विधवा पेन्शनसाठी ग्रामपंचायत किंवा नगरपालिका दिलेले मृत्यू प्रमाणपत्र अनिवार्य आहे। विनाकरण आणि गीता कामगारांचे अर्ज उत्पादन शुल्क आणि हातकाम विभागाच्या समन्वयाने तपासू। अर्ज करण्यासाठी सुमारे 3 आठवड्याचा वेळ असल्याचे लोकांनी घाबरू नये असे आवाहनही केले। ఒకటి ఆది సేవా కేంద్రం దగ్గర 13-14 చేయాలని చెప్తున్నాం। సో ఆది సేవా కేంద్రం వాళ్ళ సైన్ తీసుకొని పంపిస్తున్నాం। రెండవది ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు ఈ రోజు నుంచి 31 ఆగస్టు వరకు ఏవైతే కొత్త పెన్షన్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ దరఖాస్తు గ్రామంలో పంచాయత్ సెక్రటరీ దగ్గర, తర్వాత పట్టణంలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది। సో దాంట్లో బేసికల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే మనం కేసెస్ ఉన్నాయో, అంటే కొత్త పెన్షన్ అంటే మనము ఈ విడో కానీ, తర్వాత సింగిల్ విమెన్ కానీ, తర్వాత దివ్యాంగులు కానీ, తర్వాత టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, చేనేత కార్మికులు వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దీంతో పాటు మళ్ళీ ఈ ఫైలరెసెస్ సందర్భంగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నారో ఆ కేటగిరీస్ వరకే మాత్రమే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది। సో నేను అందరూ ఎవరైతే మళ్ళీ అప్లికెంట్స్ ఉన్నారో, అర్జీదారులు ఉన్నారో వారికి కోరుతున్నాము, దయచేసి మీరు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉన్నాయి, ఆ అప్లికేషన్ ఫార్మ్ మనము పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ అందుబాటులో పెట్టడం జరిగింది। దయచేసి అక్కడికి వెళ్ళి మరి అప్లికేషన్ ఫార్మ్ నింపి దీంతో పాటు మళ్ళీ డాక్యుమెంట్స్ కొన్ని అవసరం ఉంటాయి। డాక్యుమెంట్ అంటే బేసికల్గా రేషన్ కార్డు ఒకటి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఏవైతే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో దయచేసి ఆ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ కానీ అది కానీ, దీంతో పాటు మళ్ళీ ఆధారు చాలా ఇంపార్టెంట్, అది కానీ ఫోటోగ్రాఫ్ ఒకటి అది తప్పకుండా ఇవ్వాల్సిన ఉంటుంది। మొబైల్ నెంబర్ కూడా దయచేసి ఏవైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉన్నాయో దయచేసి ఆ మొబైల్ నెంబర్ వివరాలు కూడా ఇవ్వండి। కొన్ని సందర్భంలో మళ్ళీ మనం విడో కేసు సందర్భంగా మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కూడా ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయత్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ కూడా తీసుకొని అది కూడా దయచేసి అక్కడ డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి। మిగతా ఏవైతే టాడీ ట్యాపర్స్ అండ్ చేనేత కార్మికుల సందర్భంగా ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్తో సమన్వయం కూడా చేసుకొని మళ్ళీ అది ప్రభుత్వంకి సబ్మిట్ కూడా చేయడానికి మనం ఆస్కారం ఉంటుంది। సో ఇది మనం ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తూ మళ్ళీ మనము ఈ ఏవైతే శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో అది మళ్ళీ ప్రతి ఒక్క ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది।
आदिलाबादमध्ये एअरपोर्टसाठी निधी मंजूर झाल्याने भूसंपादन सर्वेक्षण प्रक्रिया जलद गतीने सुरू आहे. मंगळवारी एअरपोर्टच्या जागेला लागून असलेल्या अनकुंटा गावाच्या हद्दीमध्ये एअरपोर्ट बांधकामासाठी अधिकाऱ्यांनी भूसर्वेक्षण केले. आदिलाबाद, निजामाबाद जिल्ह्यातील सर्वेक्षण आणि महसूल अधिकारी एकूण 3 पथकांमध्ये परिसरामध्ये सर्वेक्षण करत आहे. सर्वेक्षणासाठी अधिकारी आणि कर्मचाऱ्यांना पोलीस बंदोबस्त ठेवलेला आहे. ఏం రాదన్న పాయింట్ తీసినప్పుడు కంపెనీ అందుకే చూపిస్తారా అవును సార్ అవును ఇలా ఏమి ఉన్నాయి సార్ దగ్గర ఇలా ఏమైందంటే సార్ ఇప్పుడు వాళ్ళు 9 acres ల్యాండ్ ఉంది చేసుకోవాలి युवकांनी सरकार आणि नामांकित कंपन्या देत असलेले रोजगाराच्या संधीचा लाभ घेऊन भविष्य उज्ज्वल करावे असे आवाहन जिल्हाधिकारी राजश्री शहा यांनी केले. मंगळवारी मावला मंडळ केंद्रामध्ये TASK आणि जिल्हा यंत्रणेच्या वतीने टाटा कन्सल्टिंग सर्व्हिसेसने आयोजित केलेल्या कॅम्पस ड्राईव्ह कार्यक्रमाला ते हजर होते. ग्रामीण आणि शहरी भागामध्ये उमेदवारांना नामांकित कंपन्यांमध्ये नोकरी मिळवण्यासाठी असे कॅम्पस ड्राईव्ह उपयुक्त ठरतात असे सांगण्यात आले. युवकांनी मिळवलेल्या संधीचा त्याग न करता प्रत्येक संधीचा उपयोग करावा असे आवाहनही केले. विद्यार्थ्यांना नोकरीत यशस्वी होण्यासाठी आवश्यक प्रशिक्षण आणि मार्गदर्शन जिल्हा यंत्रणा सतत देत असल्याचेही सांगण्यात आले. जिल्ह्यात उपलब्ध असलेल्या रिजनल TASK क्लिनिंग सेंटरद्वारे बेसिक कोडिंग, कम्युनिकेशन स्किल, आर्टिफिशियल इंटेलिजन्स यासारख्या तांत्रिक कौशल्याचे प्रशिक्षण घ्यावे असे म्हणाले. प्रशिक्षण हवे असलेल्या विद्यार्थ्यांनी जिल्हा रोजगार अधिकारी किंवा TASK मॅनेजरला संपर्क करावा असे सुचवण्यात आले. So we try to prepare for the government exams or the private jobs. Whenever like you are appearing in any kind of private job interview or any private job computer-based recruitment exam, so that also we try to prepare you at the Regional Task Training Center. So like many students who have appeared here today, they have also got themselves trained from the Regional Task Training Center. So it will be helpful for you. So I request anyone who is interested, and there should be that interest to get certain kind of skills in the communication or in the coding or in artificial intelligence. So different types of courses depending on the request also. We can bring the trainers and we can provide the necessary requisite skills. That is one thing I would like to tell. Second thing is obviously many of you have written the exam, so I hope after the CDRT you also get a call for the interview. So I request you to please, those who get a call for the interview, so I request you please go to Hyderabad and get the interview. आदिलाबादमधील बंद पडलेला सिमेंट कारखाना सुरू करू असे केंद्रातील मंत्र्यांनी दिलेले आश्वासन केवळ शब्दापुरतेच राहिलेले आहे असे माजी मंत्री जोगू रामण्णा म्हणाले. मंगळवारी त्यांनी माध्यमांशी संवाद साधला. बीजेपीचे खासदार आणि आमदार असूनही CCIच्या या पुनर्जीवनामध्ये अडथळा आणत असल्याची टीका केली. केंद्रावर दबाव आणण्यासाठी CCI साधना कमिटीच्या वतीने रिले आमरण उपोषण सुरू केल्याचे सांगण्यात आले. साधना कमिटीच्या वतीने या महिन्याच्या 12 तारखेला आदिलाबाद शहरातील हुतात्मा स्मारकाजवळ विद्यार्थी युवा गर्जना कार्यक्रम घेणार असल्याचेही म्हणाले. बंद पडलेला सिमेंट कारखाना पुन्हा सुरू झाल्यास स्थानिक युवकांना रोजगाराच्या संधी मिळतील. CCI सिमेंट कारखाना पुनर्जीवन लढ्यामध्ये विद्यार्थी आणि युवकांनी सहभाग घेतल्यास केंद्र आणि राज्य सरकारे नक्कीच झुकतील असे म्हणण्यात आले.
పోరాడదాం సీసే సాధించేంత వరకు సీసే సాధించేంత వరకు ఎమ్మెల్యే ఎంపీ సీసీఐకి సహకరించాలి, లేదంటే రాజీనామా చేయాలి. ఆదిలాబాద్లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు 2018 నుంచి ఇది మా సంస్థ, ఇది మేమే ప్రారంభించాలా, ఇది ఎవరితోటి సాధ్యం కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఈ దేశంలో కొనసాగుతుంది. మరి 18లో అమిత్ షా గారు చెప్పిన, అంతకంటే ముందు హంసరాజ్ గంగారాం హైరే గారు చెప్పిన ఈ రోజు వరకు ప్రారంభం కాలే. కాబట్టి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితోటి ఆదిలాబాద్ సీసీఐ తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పినప్పటి నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చివరకు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు అనేది మాకు అర్థమవుతూ ఉంది. అందుకొరకు ఇలా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలైనవి. ఈ రోజు 3వ రోజు, రేపు విద్యార్థి యువ గర్జన దాదాపు ఒక 10,000 మందితోటి మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి కాసిం గారితో पाटू మిగతా ప్రొఫెసర్స్ కూడా రాబోతున్నారు. रिम्स सुपर स्पेशालिटीमध्ये दुर्मिळ शस्त्रक्रिया यशस्वीपणे करून या रुग्णांना अत्यंत दर्जेदार वैद्यकीय सेवा देत असल्याचे संचालक जयसिंग राठोड म्हणाले. मंगळवारी रुग्णालयामध्ये त्यांनी माध्यमांशी संवाद साधला. अलीकडे रुग्णालयात लंग कॅन्सर, थायरॉइड यासारख्या आजारावर शस्त्रक्रिया करून रुग्णांना दिलासा दिल्याचे सांगितले. खाजगी रुग्णालयामध्ये लाखो रुपये खर्च होणारी ऑपरेशन्स रिम्समध्ये मोफत करत असल्याचे म्हणाले. तसेच आदिलाबाद रिम्सला या इंडियन इन्स्टिट्यूशन्स रँकिंगमध्ये तेलंगणामध्ये 4था क्रमांक मिळालेला आहे असल्याचे म्हणाले. जिल्हाधिकारी, डॉक्टर आणि कर्मचाऱ्यांच्या प्रयत्नामुळे हा रँक मिळालेला आहे म्हणण्यात आले. గీతాబాయి ఇచ్చోడా ఫియోక్రోమోసైటోమా చాలా పెద్ద కేసు. ఇది ఇంత కాంప్లికేషన్ ఉన్న చాలా చాకచక్యంగా కేసు చేసి అమ్మాయి యొక్క ప్రాణం కాపాడు. దీని యొక్క కాస్ట్ బయట 8 to 10 lakhs ఉంటుంది ప్రైవేట్ అయితే, కానీ తను ఇక్కడ చాలా కష్టపడి చేశాడు కనుక. అదేవిధంగా యాస్మిన్ 23 years అమ్మాయి, కార్సినోమా లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తులకు చాలా కష్టపడి ఇద్దరు డాక్టర్ సర్జరీ యంగ్ డాక్టర్ కలిసి ఆమెను బచాయించారు. అది కూడా బయట ప్రైవేట్లో చేస్తే 8 నుంచి 12 లక్షల కాస్ట్. అది మీ తరపున వాళ్ళకి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా పేషెంట్ పై నిర్మల థైరాయిడ్ కేసు, చాలా పెద్ద కేసు. అది కూడా ఫస్ట్లో భయపడ్డారు, కానీ నేను ధైర్యం ఇచ్చాను. ఏం కాదు, నేను వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను, ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను తట్టుకోగలుగుతా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కౌన్సిలింగ్ చేశారు కనుక వాళ్ళు కష్టపడి ఆ కేసు థైరాయిడ్ చేశారు. అదేవిధంగా ప్యాన్కేర్ సర్జరీ కాంప్లికేటెడ్ కేసు, ఇది కూడా వాళ్ళు చేశారు. సో మిత్రులు తీసుకొచ్చి మీ ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. 1 monthలో మనకు ఆల్మోస్ట్ 51 యాంజియోగ్రామ్ చేశారు, 2D ఎక్కువ చేశారు, రీనల్ యాంజియోగ్రామ్ చేశారు. అదేవిధంగా టీఎంటీ ఓల్ట్రా మిషన్ తోటి 15 కేసు చేశారు. నెక్స్ట్ వీక్ మనము ఎవరైతే యాంజియోగ్రామ్ చేసినాక ఎవరికైనా బ్లాక్ ఉంటే స్టంట్ కూడా వేసే ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ విషయాలు మీతో పంచి మీ ద్వారా ప్రజలు తీసుకెళ్లాలని కోరుకుంటాను. మెయిన్ థింగ్, రిమ్స్ మెడికల్ కాలేజ్ నిన్న మొన్న ఒక ర్యాంకింగ్ ఇచ్చారు ఆల్ ఇండియా వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో రిమ్స్ మెడికల్ కాలేజ్ 139 ర్యాంక్ వచ్చింది. చాలా హర్షించదగ్గ విషయం. తెలంగాణలో 4th place వచ్చింది. మన దగ్గర సర్వీసెస్ కావచ్చు, రకరకాల అకాడమిక్స్ కావచ్చు, పెడగోగి కావచ్చు, అన్ని సర్వీస్ కౌంట్ చేసుకొని ఆల్ ఇండియా లెవెల్లో 1000 మార్కులకు 761 మార్కులు వచ్చింది. ఆ మార్కులు మనకు తెలంగాణలో 4th place, ఆల్ ఇండియాలో 130 ర్యాంక్ వచ్చింది. అందుకు నా తరఫున మీ అందరికీ, మా ఫ్యాకల్టీ, మా హెచ్ఓడి, ప్రిన్సిపాల్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అందరి స్టాఫ్కి పేరు ధన్యవాదాలు. చాలా మంచి శుభ పరిణామం. ఈ అవార్డు రావడం వల్ల ఫ్యూచర్లో మా మీద ఇంకా బాధ్యత పెరిగి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని మా అందరి యంగ్ డాక్టర్లు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. आदिलाबाद शहरातील जिल्हा पोलीस प्रशिक्षण केंद्रामध्ये 32 TNC बटालियनच्या वतीने 10 दिवसाचा संयुक्त वार्षिक प्रशिक्षण शिबिर सुरू झाला. या प्रशिक्षणात कॅडेट्स देशभक्ती, नेतृत्व गुण, शिस्त, त्यागाची भावना आत्मसात करावी असे कॅम्प कमांडंट कर्नल BP सिंग यांच्या नेतृत्वाखाली सुचवले.
देशाच्या आर्थिक आणि सामाजिक विकासासाठी प्रयत्न करत असल्याचे पुढे जावे अशी अपेक्षा त्यांनी व्यक्त केली. जितना मैं एक पॉइंट मेरे ख्याल से मैंने पूरी लाइफ में एक पॉइंट बताया होगा तो ये अच्छा है. आप टाइट नहीं करते. ओके आप आ जाओ. एनुअल ट्रेनिंग कैंप हमारे साल भर की जो स्कूल कॉलेजेस में इंस्टीट्यूशनल ट्रेनिंग चलता है एनसीसी का, उसका एक कल्मिनेशन होता है. इस दौरान हम लोग इन सब को जो खास चीज़ें उस पर थोड़ा दोहराते हैं. जैसे हुआ वेपन ट्रेनिंग, ड्रिल, डिसिप्लिन, स्पोर्ट्स एंड गेम्स, कॉम्पिटिशन्स, आर्ट्स एंड कल्चरल एक्टिविटीज़ एंड सोशल एक्टिविटीज़ एंड कम्युनिटी डेवलपमेंट. इसके साथ साथ एनसीसी का जो एम है लीडरशिप और यूनिटी, तो इनका उसको मद्देनज़र रखते हुए इनका आपस में टीम वर्क, कोऑपरेशन, डिसिप्लिन, नेशनलिज्म, इन सब पे हमारा जोर रहता है. इस 10 दिन के दौरान हमारे 32 बटालियन के कैडेट्स, जो कि ये 4 डिस्ट्रिक्ट्स हैं, आदिलाबाद, मंचिरियल, निर्मल और कुमरन भीम, ये थोड़ा सा रेस्ट ऑफ तेलंगाना के मुकाबले थोड़ा सा लेस डेवलप्ड एरिया है. और हमारा कैडेट्स का इंटरेस्ट देख के काफ़ी अच्छा लगता है कि कितना आगे बढ़ के कैडेट्स इंटरेस्ट लेते हैं. हमारा एम यही रहेगा कि इनको जितना हम इंस्पायर कर पाएँ और अपनी तरफ से जितना ट्रेनिंग दे पाएँ, दैट विल contribute towards them being good citizens of the nation and the state. and जो maximum इनमें motivate होके armed forces में join करना चाहते हैं, तो that will be a very good aim for us. Thank you. बस स्थानकामध्ये कार्गो पार्सल कॉन्ट्रॅक्टदार हमालांना लोडिंग अनलोडिंग पैसे न देता मानसिक त्रास देत असल्याचा आरोप AITUC नेत्यांनी केला. मंगळवारी आदिलाबाद रिजनल मॅनेजर कार्यालयासमोर माध्यमांशी बोलले. आदिलाबाद आणि निर्मल कार्गो पार्सल कामगारांना धमकावले जात असल्याचेही म्हणाले. सदर कॉन्ट्रॅक्टदारावर त्वरित कारवाई करावी अशी मागणी करत रिजनल मॅनेजरला निवेदनही दिले. కారు పెండింగ్ బిల్లులను వెంటనే కారు హమాలి పెండింగ్ బిల్లులను వెంటనే కారు హమాలి ఐక్యత AITUC కారు హమాలి ఐక్యత కారు పెండింగ్ బిల్లులను వెంటనే కారు హమాలి పెండింగ్ బిల్లులను వెంటనే కారు హమాలి ఐక్యత AITUC. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పోర్టర్ హమాలి యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ RM కార్యాలయంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టీసీ పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వారికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 11 వరకు వారికి హమాలీ బిల్లులు ఇవ్వడం లేదు. అయితే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆవాజీ లిమిటెడ్, ఈయనే బిల్లులు ఇయ్యక హమాలీలను సతాయించడం జరుగుతుంది. ఆయన 30% కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తా అంటుండు. దీనికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్ మీద మరి RM గారు వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి హమాలీ బిల్లులు ఏదైతే ఉన్నదో రోజువారీగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఆగస్టు 1 నుండి 11 వరకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టర్ అడుగుతున్న ఏదైతే హమాలీ బిల్లుపై 30% కమిషన్ ఏదైనా చెల్లించాం మేము, కాంట్రాక్టర్ బెదిరింపులు మానుకోవాలి. లేకపోతే ఈ పై సమస్యలు మరి మేము RM గారికి ఇవ్వడం జరుగుతుంది. RM గారు మరి ఆయన 13 ఆగస్టు వరకు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 14వ తేదీ నుండి ఈ పనులు అనేది మేము బంద్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని వెంటనే RM గారు పరిష్కరించాలని మేము डिमांड చేస్తున్నాం. कोमरंभीम आसिफाबाद जिल्ह्यामध्ये अलीकडे झालेल्या पावसामुळे जिल्ह्यात अनेक भागात शेतकरी उत्साहाने
भातरोपण करत असल्याचे कलेक्टर म्हणाले. एल निनोचा प्रभाव यंदासोबत पुढील वर्षही राहू शकतो असे हवामान तज्ज्ञ इशारा देत असल्याचे शेतकऱ्यांनी सतर्क राहावे असे सुचवले. जिल्ह्यामध्ये इतर भागाच्या तुलनेमध्ये काही प्रमाणात चांगला पाऊस झाला असला तरीही येणाऱ्या दिवसामध्ये भातशेतीसाठी पुरेसे पाणी मिळण्याची शक्यता कमी असल्याचे स्पष्ट केले. बोरवेल असलेल्या शेतकऱ्यांनीही भातशेती पूर्ण पाणी दीर्घकाळ उपलब्ध राहील की नाही याचा विचार करावा. केवळ शेतकऱ्यांच्याच कल्याण आणि आर्थिक फायद्याच्या दृष्टीने ही पूर्वसूचना देत असल्याचे కలెక్టర్ म्हणाले. చూశాను వాళ్ళు వరి నాట్లు వేస్తున్నారు. మరి మీరు ఎందుకు వేస్తున్నారు, మరి వర్షాలు సరిగా పడవు కదా అంటే ఒక రీజన్ ఏం చెప్పారు, మాకు బోర్లు ఉన్నాయి అని చెప్పారు. ఒకటి మాకు ఇంటి అవసరాలకు కావాలి అని చెప్పారు. సో సరే ఇంటి అవసరాలకైనా దేనికైనా వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి నిజంగా ఆ బోర్ నీళ్ళు సరిపోతాయా లేదా అనేది కూడా క్వశ్చనే. ఒకటి మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోంచి రిలీజ్ చేసే వాటర్ మీద ఆధారపడతారు. రెండోది వాళ్ళకున్న బోర్వెల్లు లేకపోతే ఓపెన్ వెల్స్ ఆ సదుపాయం యూజ్ చేసుకొని కూడా వరి పండించుకుంటారు. ఈసారి ఆ రెండిటికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉండబోతోందని మనకు ప్రతిరోజు ప్రభుత్వం తరపున కూడా మన వాతావరణ శాఖ నిపుణుల నుంచి కూడా ప్రతిరోజు వాళ్ళు అడ్వైజరీ ఇస్తున్నారు. ఏంటంటే ఎల్ నీనో ఇంకా చాలా బలపడుతుంది. అదేదో మనం ఈ నెల రోజులు వర్షాలు పడాయి తర్వాత సంగతి తర్వాత చూసుకుందామనే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ మనకు సమ్మర్ స్టార్ట్ అయ్యేదాకా కూడా దీని ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సమ్మర్లో అయితే ఎట్లాగో మనకు మళ్ళీ వర్షాలకి తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి చాలా. సో మనం ఇప్పుడు ఈ నెల 2 నెలల సమస్యలాగా చూడకుండా కొంచెం దూరదృష్టితో అందరితో విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా వరి వేసే రైతులతోనే చాలామంది నాట్లు వేసుకున్నారు, ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ నారు రెడీ చేసుకున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు. అట్లాంటి వాళ్ళకు కూడా మాకేవో బోర్లు ఉన్నాయని చెప్పేసి లేదా మాకు ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తాయని మాత్రం నమ్మకం పెట్టుకొని వరి వైపు వెళ్ళకండి. देशाला स्वातंत्र्य मिळून 79 वर्षे झाली तरीही आजही देशामध्ये 79% लोक दारिद्र्य रेषेखाली आहे असे CPI जिल्हा सरचिटणीस मुडपू प्रभाकर रेड्डी म्हणाले. केंद्र आणि राज्य कमिटीच्या आव्हानानुसार गावोगावी जनजागृती पादयात्रा काढत असल्याचे सांगण्यात आले. मंगळवारी CPI आदिलाबाद जिल्हा समितीच्या वतीने तामसी मंडळ केंद्रामध्ये पादयात्रा काढली. पादयात्राद्वारे जनतेला जागरूक करावी, सरकारविरोधामध्ये बंड करावे असे आवाहन करत असल्याचेही म्हणाले. हक्क जपण्यासाठी लाल झेंडा जन्माला आलेला आहे आणि CPI लोकशाही मार्गाने देशात समानतेसाठी लढा देत राहील असे सांगण्यात आले. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కేవలం రైతుల కొరకు, ప్రజల కొరకు, నిరుద్యోగుల కొరకు, కార్మికుల హక్కుల కొరకు పనిచేస్తలేదు. కార్మిక వ్యతిరేకంగా, రైతు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లను రద్దు చేసి ఈ దేశంలో రైతులకు అన్యాయం చేస్తూ ఉంది. మరి ఎవరికి న్యాయం చేస్తున్నది? ఈ దేశంలో కేవలం కార్పొరేట్ శక్తులు, అదానీ, అంబానీ గ్రూపులు, అదేవిధంగా అనేక మంది మనకు తెలుసు. 28 మంది గుజరాత్ వాళ్ళు ఈ దేశాన్ని దోసుకపోయారు. ఒకడు కర్ణాటక వాడు దోసుకుపోయాడు విజయమాల్య. ఇట్లా లక్షల కోట్ల రూపాయలు పెత్తందారులకు రాయితీలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి మరి ఎవరికి పెడుతున్నారంటే ఈ దేశంలో 29 మందికి మాత్రమే నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నికలకు తిరిగి కోట్ల రూపాయలు రావాలా, ఎంపీలని కొనుక్కోవాలా, ముఖ్యమంత్రులు కొనుక్కోవాలా, ఎమ్మెల్యేలు కొనుక్కోవాలా, ప్రభుత్వాన్ని మార్చాలా, ఓట్లని కొనుక్కోవాలా. ఒక డైలాగ్ చెప్తాను, ట్రిపుల్ మందు, మటన్, మనీ, ఈ 3 ట్రిపుల్ అనే నినాదంతో నడుస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఇనలే అనుకో, ఈ ట్రిపుల్ మందు, మటన్కు, మనీకి ఇనలే అనుకో, ఈడీ దాడులు, ఏసీబీ దాడులు, రకరకాల కేంద్ర ప్రభుత్వం పరిధిలో చేతిలో ఉన్న సంస్థలతోటి ఎంపీల మీద, ముఖ్యమంత్రుల మీద భయభ్రాంతులు చేసి దాడులు చేసి బీజేపీ వైపు మొగ్గుతూ ఉన్నది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దొంగ ఓట్లు వేసుకుంటూ ఉన్నారు. బ్యాలెట్ పేపర్ ఓటు పెట్టమంటే ఇలా బ్యాలెట్ పేపర్ పెడతలేరు, కానీ ఎలక్ట్రానిక్ ద్వారా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేశమంతా మొత్తుకుంటారు. ఒక్కొక్క ఇల్లు మీద 400 ఓట్లని బీహార్లో కానీ, బెంగాల్లో కానీ వేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికి ప్రూఫ్ కూడా ఉన్నది. बेला मंडळ सदलपूर ग्रामपंचायत हद्दीतील हसनापूर गावकऱ्यांना अनेक वर्षाच्या समस्येला तोडगा मिळालेला आहे. आतापर्यंत रेशन तांदळासाठी
सुमारे 5 किलोमीटर अंतरावरील पोहार गावामध्ये जाऊन तांदूळ आणावा लागत होता. त्यामुळे वृद्ध आणि महिलांना मोठा त्रास होत होता. ही समस्या नेते आणि अधिकाऱ्यांच्या निदर्शनास आणून दिल्यानंतर हसनापूर गावातच नवीन रेशन दुकान सुरू केले. मंगळवारी सदलपूर सरपंच मार्क्सकोला मंगेश, काँग्रेस पक्ष मंडळ अध्यक्ष रूपराव, मार्केट कमिटी उपाध्यक्ष विलास पाटील आणि काँग्रेस पक्षाचे प्रमुख नेत्यांसोबत रेशन दुकानाचे उद्घाटन केले. समस्या सोडवल्याबद्दल ग्रामस्थांनी आभार मानले. గ్రామ పంచాయతీలోని హస్నాపూర్లో దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి రేషన్ బియ్యం కోసం దాదాపు 5 కిలోమీటర్ల దూరం నుంచి తెస్తున్న మా హస్నాపూర్ ప్రజలకు ఈరోజు మన శ్యామారూపేష్ రెడ్డి మాకు సబ్ సెంటర్ పెట్టినందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మాకు పక్కనున్న పోహార్ గ్రామ పంచాయతీ తేవాలంటే మినిమం 5 కిలోమీటర్లు. ఒక రేషన్ కార్డ్కి మినిమం 50 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటో ఛార్జీలు. దాదాపు మా హస్నాపూర్లో 100 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు నెలకు 5,000 ఖర్చు అవుతుండే. ఈ విషయాన్ని అన్న గమనించి మాకు 8 డేస్లో సబ్ సెంటర్ పెట్టించిన అన్నకు మా ఊరు తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. कोमरंभीम आसिफाबाद जिल्हा केरामेरी मंडळ मोखतगुडा ग्रामपंचायत सरपंच निवडणूक वाद हायकोर्टामध्ये पोहोचला. निवडणुकीच्या वेळी आपल्यावर अन्याय झाला आणि मतमोजणीत रिकाउंटिंगची संधी दिली ही नाही असा आरोप करत मनीषा विजय राठोड यांनी तेलंगणा हायकोर्टामध्ये धाव घेतली. मोखतगुडा निवडणूक निकालामध्ये विमलाबाई यांनी आपल्या जवळच्या प्रतिस्पर्धी मनीषा विजय राठोड यांच्यावर केवळ 6 मतांनी विजय मिळवल्याचे अधिकाऱ्यांनी जाहीर केले. त्यामुळे मतमोजणीमध्ये आपल्यावर अन्याय झाल्याचा आरोप करत मनीषा विजय राठोड यांनी रिकाउंटिंगची मागणी केली, पण लक्ष न दिल्याचे हायकोर्टमध्ये गेले. त्यामुळे पुढील सुनावणीपर्यंत सध्याच्या सरपंच विमलाबाई यांना ड्युटीला हजर राहण्यास तात्पुरती स्थगिती देण्याचा आदेश दिला. हे आदेश या महिन्याच्या 27 तारखेपर्यंत लागू राहील. त्यामुळे या सरपंच निवडणूक प्रकरण स्थानिक पातळीवर चर्चेचा विषय बनलेला आहे. पुढील सुनावणीमध्ये हायकोर्ट काय निर्णय घेणार याबद्दल उत्सुकता आहे. పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి చూడంగానే ఏమో పెట్టెలు వాళ్ళు అడిగే విచారణ చేయాలని మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని మా వాళ్ళు అడిగితే ఇప్పుడు కుదరదు, ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతున్నది, ఇప్పుడు రీకౌంటింగ్ కుదరదని వాళ్ళు చెప్పేసరికి మా వాళ్ళు ఆర్డీఓ సార్ దగ్గర వెళ్తే ఆర్డీఓ సార్ ఏం చెప్పారంటే హైకోర్టు పిటిషన్ దాఖలు చేయండి, హైకోర్టు ఏం చెప్తే అది మనం చేద్దాము అని చెప్తే మేము హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేశాము. రీకౌంటింగ్ జరపాలని పిటిషన్ దాఖలు చేశాము. అయితే మేము హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చాము. స్టే వచ్చింది హైకోర్టు నుండి. అయితే ఈ సర్పంచ్ ప్రస్తుతం ఉన్న సర్పంచ్కి తాత్కాలికంగా నిలిపేయాలని స్టే తీసుకొచ్చాము. మేము అధికారులందరూ కలిసి సర్పంచ్కి 27/8/2026 వరకు సర్పంచ్ విధులకు హాజరు కాకుండా स्टे తీసుకొచ్చాము हायकोर्ट నుండి. निर्मल रूरल मंडळ चिट्ट्याला गावामध्ये प्लास्टिक वापर पूर्णपणे बंद करू असा ठराव ग्रामस्थांनी एकमताने केला. गावामध्ये प्लास्टिक वापरामुळे होणाऱ्या दुष्परिणामावर ग्रामस्थांच्या वतीने विद्यार्थ्यांसोबत जनजागृती रॅली काढली. भविष्यात प्लास्टिकचे संकट मानवजातीला मोठे नुकसान ठरेल असे वक्ते म्हणाले. त्यामुळे सर्वांनी पर्यावरण संरक्षणामध्ये सहभागी व्हावे. प्लास्टिकचा वापर कमी केला नाही तर येणाऱ्या दिवसामध्ये प्रत्येकाच्या घरात कॅन्सरचा आजार होण्याची शक्यता असल्याचे सांगितले. तो निर्मूलन करण्यासाठी आजपासूनच आपल्या गावातही सर्व शुभकार्यासाठी स्टीलची भांडी मोफत देणार असल्याचे आणि त्याचा लाभ घ्यावा असे ग्राम सरपंच सुप्रिया वेंकटरेड्डी म्हणाल्या.
చిట్యాల సర్పంచ్ ప్రజలారా చేతులెత్తి వందనాలు చిట్యాల ప్రజలారా చేతులెత్తి వందనాలు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి పరిశుభ్రంగా మన ఊరు మన వాడ పరిశుభ్రంగా ఉండాలమ్మో మన ఊరు మన వాడ మన చూస్తే ఒక 30-40 సంవత్సరాల క్రితం చూస్తే మరి మనము పల్లె వాతావరణంలో మరి 80-90-100 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి ఈరోజు జీవన ప్రమాణాలు రాను తగ్గిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కారణం ఏంటి? కలుషితమైన వాతావరణం కానీ మనం ఈరోజు ముఖ్యంగా వాడుతున్నటువంటి ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏదైతే మనము డైలీ మార్కెట్ నుంచి తీసుకొస్తున్నామో దాంట్లో మరి 100 సంవత్సరాలు కూడా భూమిలో కలగనటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు. దాని ద్వారానే ఈరోజు మనకు పర్యావరణానికి అంత ముప్పు జరిగి సకాలంలో వర్షాలు పడకపోవడము, ఎండలు విపరీతంగా వెళ్ళడము, మరి ఏ కాలంకి ఆ కాలం సంబంధించినటువంటి మరి పరిస్థితి లేనటువంటి సందర్భాల్లో ఈరోజు మనం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్య ఈ ప్రోగ్రాం చేయడమే కాదు, ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. మనము ఎంచుకున్న మార్గం ప్రతి ఒక్కరూ ఈ స్టేట్లో కానీ డిస్టిక్లో కానీ ప్రతి ఒక్కరూ మనం మార్గదర్శకంగా నిలపాలని మీ అందరినీ పేరున చేతులెత్తి కూడా కోరుకుంటున్నాను. మనము ఇంటింటికి ఇవ్వబోయేటి 4 డబ్బాలు అలాగే దాన్ని ఫాలోఅప్ చేయాలి. ఇక్కడున్న మనం డిస్ప్లే చేసాం అన్నీ. ఆ డిస్ప్లేలో మనకు ఇక్కడ గ్రామ పంచాయతీలో ప్లేట్స్ ఉంటాయి, వాటర్ గ్లాసెస్ ఉంటాయి, ఇంకా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి. ఏ ఫంక్షన్ అయినా మన గ్రామ పంచాయతీలు అవైలబుల్ ఉంటాయి వితౌట్ ఛార్జ్. మీరు జస్ట్ దాన్ని క్లీన్ చేసుకొని తీసుకొని వస్తే చాలు. ప్లీజ్ అందరూ ఆచరించండి. అదేవిధంగా ఇంటికి స్టీల్ బాటిల్ ఇస్తాం, ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దు. ఇక స్టీల్ బాటిల్ మన టిఫిన్ ఇస్తాం కాబట్టి దానికి చికెన్, మటన్, ఎగ్స్ దానికి కూడా యూజ్ చేయండి. ఏదో ఇచ్చిర్రు ఏదో చేసామని కాకుండా దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇదంతా మనము అందరు డోనర్స్ ఇచ్చిర్రు. पर्यावरणाच्या हितासाठी देशव्यापी पादयात्रा करणाऱ्या छत्तीसगडच्या युवकाची प्रेरणादायी यात्रा आसिफाबाद जिल्हा रेबेनाला पोहोचली. हरित वाढवा प्राण वाचवा या घोषणेसह छत्तीसगड रायपूरचे सौरभ देवभांग पर्यावरण संरक्षणाच्या उद्देशाने ही यात्रा सुरू केली. 7 ऑक्टोबर 2021 रोजी रायपूरहून पादयात्रा सुरू करून सर्व राज्यामध्ये फिरून लोकांमध्ये पर्यावरणबद्दल जागृती करत आहे. तेलंगणा राज्याचा दौरा पूर्ण केल्यानंतर आपल्या मूळ राज्य छत्तीसगडला जाऊन यात्रा संपवणार असल्याचे सांगितले. रेबेनाला पोहोचलेल्या सौरभ देवांगनचा BRS नेते, काँग्रेस पक्षाचे नेते आणि युवकांनी शाल देऊन सत्कार करून अभिनंदन केले. लोकांकडून चांगले प्रतिसाद मिळत असलेल्या आपली यात्रा सार्थक झाली असे सौरभ म्हणाले. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. चेयुता पेन्शनसाठी पात्रांनी अर्ज करावा. अर्ज स्वीकार आणि ऑनलाईन प्रक्रिया कलेक्टरांची पाहणी. एअरपोर्टसाठी भूसंपादन प्रक्रिया वेगामध्ये. परिसरामध्ये 3 पथकांकडून सर्वेक्षण. CCI पुनर्जीवनासाठी स्थानिक BJP खासदार आमदार तयार नाहीत. माजी मंत्री. केंद्रावर दबाव आणण्यासाठी साधना कमिटीच्या वतीने रिले आमरण उपोषण. रिम्स सुपर स्पेशालिटीमध्ये दुर्मिळ शस्त्रक्रिया यशस्वी. लंग कॅन्सर, थायरॉइड ऑपरेशन. रिम्स संचालकांची माहिती. आहोत आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.